భద్రాచలం వచ్చినప్పుడు ఖచ్చితంగా రాముడి పాదాలకి నమస్కరించాలని అనుకున్నాను. అధికారుల విజ్ఞప్తి మేరకు ఆలయానికి వెళ్ళలేదు. కానీ మరొక 10 రోజుల తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి వారం రోజులు ప్రశాంతంగా రాముని దర్శించుకుంటానని మాట ఇస్తున్నానని అన్నారు. ఏళ్ల క్రితం భద్రాచలంలో కరెంటు పరిస్థితి, సాగునీటి పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మన కేసీఆర్ పాలన తర్వాత ఎలా ఉందో, ఇక్కడ జరుగుతున్న అన్ని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందే కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో మరోసారి రాబోయేది మన ప్రభుత్వం, మన కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ గారు గెలిస్తే మాకేం వస్తుంది అన్నారు. అంటే ఎప్పుడే నేను చెప్పినా కొద్దిగా కోడళ్ళు ఉన్నారు ఇక్కడ, కోడళ్ళు థ్యాంక్ యూ అమ్మా, కోడళ్ళు ఉన్నారు ఇక్కడ, కోడళ్ళు కొద్దిగా కోపంగా ఉన్నారు మా మీద. ఏంటంటే అన్న మరి అత్తలకేమో ఆసరా పెన్షన్ వస్తుంది, కోడళ్ళ సంగతి ఏందంటున్నారు. కోడళ్ళందరికీ శుభవార్త. డిసెంబర్ 3 తర్వాత 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ కొత్త కార్యక్రమం, నెలకు 3,000 రూపాయలు ఇచ్చే సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం ప్రారంభిస్తాము. యుద్ధం ఒకటి చేయమంటాం న్యాయమేనా? కత్యమో కాంగ్రెస్ వాడికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా? ముళ్ళ చెట్టు పెట్టి దానికి నీళ్లు పోస్తే పండ్లు వస్తాయా? మరి దానికి పండ్ల చెట్టే పెట్టాలా? ఇగో ఇక్కడ ఉన్నది పండ్ల చెట్టు, ఇక్కడ ఉన్నది గంగిగోరు, అవ్వలు అందరికీ కూడా 5,000 రూపాయల పెన్షన్ చేయబోతా ఉన్నాము. మోడీ గారు చాలా బిల్డప్ ఇస్తారు, కానీ చేసింది ఏంది? ఫైనల్ గా 400 రూపాయల సిలిండర్ ని 1,200 చేసిండు. అందుకే కేసీఆర్ గారు అంటున్నారు, మా ఆడబిడ్డలు జాగ్రత్తగా వినాలా, 400 రూపాయల సిలిండర్ ని మోడీ 1,200 చేసిండు. కేసీఆర్ అంటున్నారు 1,200 ఏదైతే 800 పెంచిండో మోడీ గారు, ఆ 800 నేను భరిస్తాను, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తాను అంటున్నారు.